వల్ల 4,10,000 ఉద్యోగాలు వస్తాయి. మేము అనుకున్న ప్రకారం ఇంకా గూగుల్ కానీ అదే మరిగా గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ వస్తే ఒక 10 లక్షల కోట్ల వరకు మనం గ్రౌండ్ చేసే పరిస్థితి తొందరలోనే వస్తుంది. అది చేసి ఒక 6-7 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాల కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను చాలాసార్లు ప్రజలందరికీ ఒకటే చెప్పాను, మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. మా దగ్గర లెక్కలు లేవు. ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి, మాకుండే అవగాహన, వీళ్ళు చేసే వ్యవహారాలు, ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా, జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా, కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం. మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టి ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీమార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకంటే వెనకాలన్నాం. ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం, ఘాట్లో పెట్టాం. అయితే వెంటిలేటర్ పై నుండి రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం, కానీ ఇంకా పరిగెత్తించే పరిస్థితి రాలా. అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం. నేను ముందు కూడా చెప్పాను, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. ఎంత రెవెన్యూ ఎక్కువ వస్తే దానివల్ల మన దగ్గర డబ్బులు కొంతవరకు ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతాం. అప్పులు తగ్గించుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన వడ్డీ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇష్టానుసారంగా వడ్డీ లెఫ్ట్ అండ్ రైట్ పెంచేశారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దివాలా తీస్తున్నాడంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టరీతో వడ్డీ కూడా పెంచేస్తారు. అందుకే 4 రూపాయలు వడ్డీ అంటారు, 5 రూపాయలు వడ్డీ అంటారు. అమారిగా వీడు కూడా అమారి చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నారు. రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళీ ఏ విధంగా చేయాలనో క్లీనప్ చేయాలనుకుంటున్నాం. మారిటోరింగ్ కూడా అడుగుతున్నాం. డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీషెడ్యూలింగ్ అయ్యింది. నీకు స్వాపింగ్ ఎక్కడే సార్ డెట్ వాళ్ళు. కాబట్టి మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అన్ని బ్యాంక్స్తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 తీసుకొస్తాం. ఇలాంటివన్నీ చేసి మళ్ళీ డెవలప్మెంట్, వెల్ఫేర్,
రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. ఆదాయం పెరగాలి, సంవత్సరం తలసరి ఆదాయం పెరగాలి, తలసరి ఖర్చు తగ్గాలి. మీరు చూస్తే ఇప్పుడు నేను చూపేలేదు కానీ ఒక స్లైడ్లో తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయి పర్ క్యాపిటల్ డెట్ పెరిగిందంటే అది వీళ్ళేసినటువంటి భారం. దీనికోసమే నేను ప్రజలందరినీ కోరుతున్నా. కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఏంటి ఇంకా అయిపోలేదని. నేను ఎన్నోసార్లు చెప్పాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను, కానీ 3 సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చే పరిస్థితి రాలేదు. తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి ఏదైతే ప్రజలందరికీ ఒకటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చింది. వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు, పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు. లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అప్పులన్నీ ఇవన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్నీ రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం. ఈ 4 సంవత్సరాలు జరిగిన ఫలితాలు ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ, ఈరోజు రివైవల్లో ఉన్నాం, తప్పకుండా చేస్తాం. చేసిన తర్వాత సంపద పెంచుతాం, పెరుగుతుంది. పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది, ఈ ప్రజలకే వస్తుంది. చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం. అందుకే నేను పదే చెప్పాను, ఒక సుస్థిరమైన పాలన ఉండాలి, ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి. 2019 తెలుగుదేశం పార్టీ గెలిచి 13.5-15% కానీ గ్రోత్ వచ్చుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఆ రోజు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చేది. ఏది ఏమైనా నేను ఇవన్నీ పదే ఎందుకు చెప్తున్నానంటే, రోజుకి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అవన్నీ అందరూ కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మీకు ఎన్నేళ్ళు పడుతుంది, మీరు రికవర్ అవుతారా, మీరు బయటపడతారా, లేదంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది అని అడిగే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది. మనం హాస్పిటల్ పోయినప్పుడు సర్ప్రైజ్గా మనం పోయేసి ఆరోగ్యాన్ని ఒకసారి మెడికల్ చెకప్ ఓవరాల్గా చేసుకుంటే, ఇలాంటివి ఏవి ఒక పేషెంట్గా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి పోతే ఒకసారి మనం హాస్పిటల్కి పోతాం, ఇమ్మీడియట్గా స్టంట్ వేయాలంటారు, లేదంటే ఇమ్మీడియట్గా మేజర్ ఆపరేషన్ చేయాలంటారు. ఆ పరిస్థితికి వచ్చాం మనం ఇప్పుడు. దట్ ఈస్ వేర్ వీఆర్. దీన్ని రివైవ్ చేస్తాం, స్ట్రీమ్లైన్ చేస్తాం. సార్, ఇక్కడ డెప్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో 3 lakhs సంథింగ్ ఉంది సార్. నేను ఫిగర్స్ కరెక్ట్గా రాసుకోలేదు. అవి కేవలం గవర్నమెంట్ బారోవింగ్స్ అయినా, గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, అవి క్యాలిక్యులేట్ చేయలేదా? ఎట్లా అది ఆ కంక్లూజన్ ఎట్లా వచ్చింది చెప్పగలరా? అవి కూడా ఉన్నాయి. ఇది వీళ్ళు లెక్కేసింది గవర్నమెంట్ బారోయింగ్స్ అవన్నీ ఇచ్చారు, నీతి ఆయోగ్ చేసింది. ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్. అంటే నేనేమంటా, నీతి ఆయోగ్లోనే ఈ విధంగా ఉంటే మనం ఎక్కడున్నాం, మీరు ఆఫ్ బారోయింగ్స్ అవన్నీ ఎక్కడున్నాం, మన వైట్ పేపర్లో ఇచ్చామను కాదు సార్. ఇదే పారామీటర్స్లో అవన్నీ కనుక కలెక్ట్ చేసి కనుక చేస్తుంటే ఎంత ఘోరమైన పరిస్థితితో ఇంకా కళ్ళగట్టేది సార్. అది కూడా ఒకసారి ఇస్తాను. ఇది పార్షియల్గానే చెప్పినట్టు సార్. ఇది పార్షియలే.
ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాం తప్ప మనం మొత్తం చేసింది కాదు. మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి. వైట్ పేపర్లో చాలా డెప్త్కి వెళ్ళి ఇచ్చాం. ఆ బడ్జెట్ బారోయింగ్స్ లేవు అని అనేది ఆ బడ్జెట్ అదే borrowings అందుకనే లేవు అని. మనం ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు. లేవండి. అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్గా ఉన్నాం. అదర్ దెన్ ఎఫ్ఆర్బిఎం తీసుకొచ్చినవి కూడా లేవండి ఇందులో. అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు. ఎవ్రీథింగ్. అందుకే నేను ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారంటే రాష్ట్రంలో. నెవర్ వీ ఎక్స్పెక్టెడ్. మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు. వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు. అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి. అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని అడిగితే వాళ్ళకు విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, మీ కథ ఏంటి చెప్పండి, ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు, ముందు 500 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి, 3000 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి అంటే ఇటు ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు 73 డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇంకా 10 దాకా ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏదో అవస్థపడుతున్నాం దానికి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 ఉన్నాయా? 94లో 73, ఇంకా 21 ఉన్నాయి. సార్ ఇంకొకటి, ఇప్పుడు డెప్స్ ఇది ఒకటి అనుకోండి. రెండోది, మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు. లాస్ట్ 5 yearsలో గవర్నమెంట్ క్లైమ్ దట్, ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల, మాకు తెలిసింది అంతే ఉంటుంది. నాడు నేడు ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ 5 years. సో దాని మీద ఖర్చు జరిగినా మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి. అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే మనకు 5 సంవత్సరాల్లో అంటే దానికి బిల్స్ వాళ్ళు పే చేయాలి, అంటే వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ కొంత పెట్టి కొంత బిల్స్ పే చేయాల, అప్పు పెట్టేసి వెళ్ళిపోయారు కొన్ని. ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు ఉంది, ఆ 1,00,000 కోట్లు ఇవి కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ పెండింగ్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు, ఫౌండేషన్ వేసారు, కొన్ని బిల్డింగ్స్ కట్టారు, డబ్బులు పే చేయలేదు, వెళ్ళిపోయారు. హాస్పిటల్ కూడా ఇలా సో దేనికి ఇప్పుడు మీరు క్లియర్ చేయరా డ్యూస్ అని? ఇప్పుడు చేయాలి కదా, చేయకపోతే ఏమవుతుంది? అదే కదా బాధ. ఒకటేసారి చేయాలంటే ఎక్కడున్నాయి? Sir, as of now, ఒక 2-3 వేల కోట్లు వస్తుంది రఫ్గా, 2,000 crores వస్తుంది. ఆ 2,000 కోట్లు కూడా ఎక్కువ. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం. ఎవ్రీ పై వీ వాంట్ టు సేవ్. sir, as of now, what is our current outstanding debt, sir? Despite whatever we have so far, completed, what is still our current outstanding debt? Number one. Number two question is, you've said how several funds had been diverted as well. Any kind of action that will be taken from the NDA government? అంటే ఎప్పటికప్పుడు చెప్తున్నాం, ఏదైతే అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని 9,75,000 కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ లైబిలిటీస్ అన్నీ కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు. మొన్న మీరు చూశారు, ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయింది అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ, ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది. రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు. అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు, బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు. దాని మీద కూడా క్రెడిట్ వర్తీనెస్ పోతుంది. సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. మళ్ళీ కొంతమంది కోర్టులు పోయి డైరెక్షన్లు తీస్తున్నారు.
దానిపైన కూడా ఏం చేయాలని వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం. సార్ ఈ 9 లక్షల కోట్లు అనే వాటికి ఇంకా అన్నిటికీ కూడా ఇంకా బిల్స్ పెట్టలేదు కదా సార్, ఇంకా అన్నిటికీ పెట్టలేదు కదా, కార్పొరేషన్లు కానీ వీటికి సంబంధించిన కూడా ఇంకా ఇవ్వలేదు కదా. లేదు, ఇంకా ఉన్నాయి. అంటే 9,75,000 కోట్లు మా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది యాజ్ ఆన్ టుడే రఫ్గా. ఇంకేదైనా వస్తే కొద్దిగా రావచ్చు, కానీ ఇప్పటికైతే అది. ఇందులో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని వాళ్ళు ఒకటి క్రియేట్ చేసి అన్ని గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఖర్చు పెట్టేశారు సార్. అవి కూడా కలిపాయి. అవి కూడా ఇవ్వాలి కదా, కలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకొని పెట్టారు. సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అన్నీ కూడా కలిపారు దీంట్లో. సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండర్ డిఫరెంట్ హెడ్స్ అండ్ టోటల్ ఫిగర్ ఏమన్నా ఉంది? అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఒక 12,000 కోట్ల దగ్గర మొత్తం మేము కట్టామని, యూసీస్ కానీ అవన్నీ కానీ అన్నీ కట్టి మళ్ళీ రివైవ్ చేసాం యాజ్ ఆన్ టుడే. కొన్ని దాంట్లో బిల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ కూడా జీరోనే, ఇంకా దాన్ని రివైవ్ చేయాలి ఇప్పుడు. అందుకనే ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేశారని చెప్పాను కదా సార్. ఏ పారామీటర్ అంటే దానికి ఏమేమి పారామీటర్స్ చూస్తున్నారు జీరో అనే కంక్లూజన్కి రావడానికి? నేను చెప్పా కదా, ఒక లాస్ట్ స్లైడ్కి వెళ్ళు, అక్కడ ఎంత అయితే మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తామో రెవెన్యూ ఈక్వల్ అయితే చూపించే. బ్యాక్ వెళ్ళు, ఆ స్లైడ్లో బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంక్రీజెస్ మోర్ దెన్ ఇంకా బ్యాక్ 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 బ్యాక్. ఇది మీరు చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. మోర్ దెన్ దానికంటే ఇది పెరిగిపోతాయి. జిఎస్టిపి కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, అయిపోయింది. ఇంకా అప్పు ఇచ్చేవాళ్ళు ఉండరు. అంటే జిఎస్టిపి వల్ల మీకు సపోజ్ ఈసారి జిఎస్టిపి పెరిగింది 12%, 12.94. దాంట్లో జిఎస్టిపి 12.94 అంటే ఎంత వస్తుంది? మొత్తం 16 లక్షల్లో మనకు 14,40,000 నుంచి 16 లక్షలు వచ్చింది సార్. సో ఇంక్రీజెస్ బై 12.94%. ఇంట్రెస్ట్ రేట్ సార్ ఈజ్ ఇంక్రీజింగ్ మోర్ దెన్ 12.94%. అదే మెయిన్ గా భారం ఎక్కువ పెరుగుతుంది. అంటే ఈ సంవత్సరం మన బ్యాక్ పెరిగితే దాన్ని ఇట్ ఇస్ డెట్ సిస్టమ్ జీరో. ఇంకా బ్యాక్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ అది చూపిస్తాం. గ్రోత్ రేట్ మన ఇప్పుడు ఇయర్ గ్రోత్ రేట్కి వెళ్ళండి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఇయర్ గ్రోత్ రేట్ అంటే దాంట్లో మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ లేవు. నెక్స్ట్ 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 మళ్ళీ మొదటికి వచ్చా, లాస్ట్కి పోవాలి. ఓకే, అక్కడ మీకు ఏదైతే మనకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 12.94% గ్రోత్ రేట్ పెరిగింది. అంటే 14,50,000 నుంచి 1,20,000 30,000 కోట్లు పెరిగింది. అదే ఇంట్రెస్ట్ పేమెంట్స్ దానికంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా డబ్బులు ఇవ్వరు, బారో చేయడానికి లేదు. ఎప్పుడు కూడా జిఎస్టిపి ఎంత పెరుగుతుందో ఆ ప్రపోర్షన్ ప్రకారం మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఒక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ ఉందా? హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ పర్ క్యాపిటల్ డెప్ట్. ఉంది, అది కూడా ఉంది. ఒక స్లైడ్ ఉంది, కానీ ఇక్కడ ఉందో లేదో తెలియదు నాకు, మా వాళ్ళు చేశారు. ఇంకెన్ని నేను పెట్టుకోవాలి, మీతో పెట్టుకోవాలా, ప్రజలకు పెట్టుకోవాలా, ఇంటలెక్చువల్ పెట్టుకోవాలా, ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలా. తలసరి అప్పు ఉంది, తలసరి ఆదాయం కూడా ఉంది. అప్పే సార్ ఇంకొకటి జిహెచ్డిపి గ్రోత్ రేట్ సార్ ఇక్కడ సాంబశివరావు జిహెచ్డిపి గ్రోత్ రేట్ చూసినప్పుడు 19, 20, 21 ఫైనాన్షియల్ ఇయర్స్లో 5% కనిపించింది ఇప్పుడు స్లైడ్లో. ఆ తర్వాత సమ్వేర్ 15 కనిపించింది 2 years. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. అవుట్ ఆఫ్ 5 years 2 years నుంచి చాలా వరకు కోవిడ్ ప్రాబ్లమ్స్ అనేది క్లెయిమ్ చేసింది, అన్ని గవర్నమెంట్లు క్లెయిమ్ చేసినప్పుడు. దాని ఇంపాక్ట్ ఉన్నప్పటికీ 13% అది సమ్వన్
Can you show that slide, sir?